ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో కొబ్బరి పాయసం చేసి చూపిస్తాను. అవునా? అయితే దానికి కావాల్సినవి చూపిస్తావా? రెడీకి పెట్టుకున్నావుగా? చూపిస్తాను, రండి. పాలు, చిక్కటి పాలు, మేగడ పాలు బాగా మరగబెట్టేసి తీసుకోవాలి. ఓకే. కండెన్స్డ్ మిల్క్, పంచదార, బియ్యం పిండి, కొబ్బరి, ఇలాచి, జీడిపప్పు, బాదం, నెయ్యి. అయితే మరి ఎలా చేయాలి ఏంటి చూద్దామా? లక్ష్మి, ఇక ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు. లత, లక్ష్మి, వీటికి కొలతలు కూడా ఉంటాయా? ఉంటాయి లక్ష్మి. 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు కొబ్బరి, ఓకే, 1/2 కప్పు పంచదార, మిగిలిన డ్రై ఫ్రూట్స్ అవి మన ఇష్టం. ఓకే. ఇప్పుడు నేను బాదం పప్పు వేస్తావా? ఇది అయింది, కొంచెం వేగింది కదా బాదం. వేగిపోయినాయి, కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఓహో, ఇది కూడా వేగాలి. వేగాలి. సిమ్లో వేసుకోవాలా? సిమ్లో కొంచెం ఆ పచ్చిపోయేంత వరకు వేసేసాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ పాలు వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా బియ్యం పిండిలో. లక్ష్మి, ఇగో వేగిపోయింది కొబ్బరి కూడా. ఇక నెయ్యి ఇలా పైకి వస్తుంది కదా, ఇంకా వేగిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తావు? పాలు పోసాడు. ఇక లక్ష్మి, పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు పంచదార వేసేసుకోవాలి. ఇలా పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి కొంచెం పాలు వేసి కలిపాం కదా, ఇది వేసుకోవడం. ఇది బాగా ఉడకాలి. సిమ్లోనే ఉడకాలి, లేకపోతే అడుగు పడుతుంది బియ్యం పిండి వేసాను. లక్ష్మి, మరిగిపోయింది. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసేసుకోవడమే. ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు 3 స్పూన్లు మన టేస్ట్కి తగినట్టు. ఓకే. అంతే. కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే ఇది ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడం.